దేశవ్యాప్తంగా ఊరువాడ వినాయక పందిళ్లతో సందడిగా మారింది. బుల్లి ప్రతిమల దగ్గర నుంచి భారీ విగ్రహాల వరకు విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరుతున్నారు. విఘ్నాలు తొలగించి విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా విభిన్న రంగాలకు చెందిన వాళ్లు మరింత పురోగతి సాధించాలని వినాయకుడిని పూజిస్తున్నారు. దేశంలో ఎటు చూసినా ఒకటే సందడి. ప్రతి వీధిలోనూ వినాయకుడి పందిళ్లు దర్శనమిస్తున్నాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ఉద్యోగులు, వ్యాపారులు అన్న తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వాళ్లు వినాయకుడి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ మట్టి ప్రతిమను పెట్టి వినాయకుడి వ్రతం చేస్తారు. కానీ వీధుల్లో జరిపే ఉత్సవాల విషయంలో ఖర్చుకు వెనకాడడం లేదు. ఆకట్టుకునే రీతిలో మండపాలను ఏర్పాటు చేశారు. విభిన్న రూపాల్లో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో కళ్లు జిగేల్మనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో పర్యావరణ పరిరక్షణపై అందరూ శ్రద్ధ పెడుతున్నారు. ఎంత పెద్ద విగ్రహం తయారీకైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు బదులు మట్టిని వినియోగిస్తున్నారు. కొంతమంది పండ్లతో గణనాథుల్ని తయారు చేస్తున్నారు. ఇంకొందరు కూరగాయలతో, మరికొందరు కొబ్బరికాయలు వంటి విభిన్న రకాల వస్తువులతో వినాయక విగ్రహాలను సిద్ధం చేశారు. మన దేశంలో ముంబై, పుణే తర్వాత ఆ స్థాయిలో వినాయక ఉత్సవాలు జరిగేది హైదరాబాద్లోనే. దీంతో వినాయక నవరాత్రుల సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి చాలామంది హైదరాబాద్కు వస్తూ ఉంటారు. మరోవైపు గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపశృతులకు తావు లేకుండా హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. మండపాల వద్ద పరిస్థితుల్ని సీసీటీవీ కెమెరాల సాయంతో 24 గంటలు పరిశీలిస్తున్నారు. మొత్తానికి వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది.